హాయ్ అండి. ఇవాళ నా స్టైల్‌లో టమాటా క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇదొచ్చేసి సింపుల్ ప్రాసెస్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్‌లోకి కానివ్వండి, చపాతీలోకి కానివ్వండి. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇందులో పోపు దినుసులు, ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్‌ని నేను అందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ క్యాలీఫ్లవర్‌ని ముందే మనము వేడి నీళ్ళలో పెట్టుకోవాలండి. ఏమన్నా చిన్న చిన్న పురుగులు అట్లా ఏమన్నా ఉన్నా బయటికెళ్ళిపోతాయి. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అందులో ఒక 4 మీడియం సైజ్ టమోటాలు కూడా సన్నగా కట్ చేసుకొని, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా కొద్దిగా మెత్తబడిన తర్వాత అందులో నేను ఇక్కడ చూపిస్తున్న ఈ మసాలా కారంనైతే మనం యాడ్ చేసుకోవాలని, మీ రుచికి తగినంత మీరు యాడ్ చేసుకోండి. ఈ మసాలా కారం కోసం నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొబ్బెర, వెల్లుల్లి, ఉప్పు, కారం యాడ్ చేసుకొని మిక్సీ వేసుకున్నానండి. ఈ కారం ఇందులో వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ మనం లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేయాలి. 15 మినిట్స్ తర్వాత మనం లిడ్ తీసామంటే ఈ కాలీఫ్లవర్ వచ్చేసి బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. కర్రీ అయితే రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.